హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఈపీ డీసీఎల్ నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 మొత్తం 398 పోస్టులకు వీళ్ళు అఫీషియల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి నోటిఫికేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్గా మనం చూసుకుంటే మొత్తం 398 పోస్టులు వచ్చేసరికి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 30 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు విత్ డేట్తో. ఏజ్ లిమిట్ ఫస్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఉండాలి, అలాగే మ్యాక్సిమం 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 18 టు మ్యాక్సిమం 35, 18 to 35 లోపల మీరు ఏజ్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు అపాయింట్మెంట్ 2 ఇయర్స్కి మీరు ప్రొబేషన్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత మీకు ప్రొబేషన్ నుంచి తీసేసి పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్లో వచ్చేసరికి పెర్ మంత్ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ద క్యాండిడేట్ ఆన్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ విల్ బి గివెన్ పెర్ మంత్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 ఇయర్స్ వరకు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మీరు పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది మీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి. అలాగే ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టార్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆగస్ట్ 30, ఈ రోజు నుంచి అప్లికేషన్ అఫీషియల్గా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 24 వరకు అప్లికేషన్ మీకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో ఫీజుకి కూడా సేమ్ అదే డేటు, ఈవినింగ్ 5 వరకు మీరు ఫీజు కూడా సెప్టెంబర్ 24 వరకు మీరు పే చేయొచ్చు. సో అప్లై వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, వెబ్సైట్ లింక్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్లో మొత్తం 88 పోస్టులు ఉండడం జరిగింది. అందులో బ్యాక్లాగ్ 22 పోస్టులు, జనరల్కి వచ్చేసరికి 66. అలాగే విజయనగరం వచ్చేసరికి బ్యాక్లాగ్ 27, జనరల్ వచ్చేసరికి 47, మొత్తం వచ్చేసరికి 74 పోస్టులు. విశాఖపట్నం సర్కిల్ నుంచి చూసుకుంటే మొత్తం 71, జనరల్ వచ్చేసరికి 25, బ్యాక్లాగ్ వచ్చేసరికి 6. అలాగే రాజమహేంద్రవరం రాజమండ్రి నుంచి మనం చూసుకుంటే మొత్తం 122 పోస్టులు, జనరల్కి వచ్చేసరికి 75, బ్యాక్లాగ్ వచ్చేసరికి 77, 47. అలాగే ఏలూరు వచ్చేసరికి మొత్తం 43 పోస్టులు, జనరల్ వచ్చేసరికి 30, బ్యాక్లాగ్ వచ్చేసరికి 13. సో మొత్తం చూసుకుంటే 398 పోస్టులు, 398లో బ్యాక్లాగ్ వచ్చేసరికి 115, జనరల్ వచ్చేసరికి 289. ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా వీళ్ళు వేకెన్సీ NX01లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మనం ఫర్దర్గా వీడియోలో చూద్దాం. సో పర్సంటేజ్, మీ వేకెన్సీ పర్సంటేజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బీసీస్కి వచ్చేసరికి 25% ప్లస్ 4% ముస్లిం రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీ వచ్చేసరికి 15%, ఎస్టీకి వచ్చేసరికి 6%, స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేసరికి 2%, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 10% అయితే మీకు పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం పారా 2 ఎలిజిబిలిటీ చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ బి సౌండ్ హెల్త్. సో హెల్తీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సౌండ్ విషయంలో కూడా కొంచెం ఫిట్గా ఉండాలి. అలాగే యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ బాడీ డిఫెక్ట్స్, ఎటువంటి డిఫెక్ట్స్ ఫిజికల్గా కూడా ఉండకూడదు. ఇన్కేస్ అలాంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే సౌండ్ పరంగా అలాగే మెడికల్ బాడీ పరంగా మీకు మెడికల్లో అన్ఫిట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే గుడ్ క్యారెక్టర్ అటెండెన్స్ ఉండాలి. మీకు జాబ్ ఇన్ కేసు సెలెక్ట్ అయితే మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి క్రిమినల్ కేసెస్ అయితే ఉండకూడదు, కోర్టు కేసెస్ లాంటివి. అలాగే థర్డ్ పాయింట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా నేను ఫర్దర్గా చెప్తాను. అలాగే ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా మీరు రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఏజెస్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మీరు ఉండాలి మీ ఏజ్ ఖచ్చితంగా.
రిలాక్సేషన్ చూసుకుంటే 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్, దాంతోపాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఖచ్చితంగా ఉండాలి, 2 ఇయర్స్ ట్రేడ్, లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ కోర్సెస్ కానీ లేదా డొమెస్టిక్ అప్లయన్సెస్ కానీ దీనికి సంబంధించి ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మాత్రం ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్లో కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన కోర్సులో ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అలాగే రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. సో మొత్తం 100%లో వీళ్ళు 20% లోకల్ క్యాండిడేట్స్ అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 100లో 20%, రిమైనింగ్ 80% మాత్రం వీళ్ళు లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది, జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. 100కి 20%కి లోకలర్స్ నాన్ లోకలర్స్ కూడా వీళ్ళు 20% తీసుకోవచ్చు. మిగతా 80% మాత్రం వీళ్ళు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ పాయింట్, ద క్యాండిడేట్ క్లైమింగ్ రిజర్వేషన్ యాజ్ లోకల్ క్యాండిడేట్ షుడ్ అబ్టైన్ ద రిక్వైర్డ్. మీరు లోకల్ క్యాండిడేట్ అయితే మీకు దగ్గర ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది కూడా 4th క్లాస్ టు 10th క్లాస్. అప్పుడైతేనే వాళ్ళు మీకు లోకల్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ అయితే ఉందో వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేయడం లేదు, ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 80% ఆఫ్ ద పోస్ట్ ఫిల్డ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2. సో ఇందాక నేను చెప్పినట్టు 100లో 20% మాత్రం లోకల్ క్యాండిడేట్స్కి కూడా రావచ్చు, అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయొచ్చు. కానీ రిమైనింగ్ 80% ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 80%, అలాగే ఓపెన్ కాంపిటీషన్ వచ్చేసరికి 20% అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకుంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను మీకు, ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు వాళ్ళు వెబ్సైట్ లింక్. సో ఇది మీరు లింక్ యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 24 సాయంత్రం 5 o'clock వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్ 1 వచ్చేసరికి మీరు ఫీజ్ పే చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ మీకు ఫీజ్, ద క్యాండిడేట్ హ్యాస్ టు బి పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ డీటెయిల్ బిలో ద యాక్సెస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీ ఫీజ్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి 700 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 350 రూపాయలు ఫీజు అయితే ఉండడం జరిగింది. సో ఓసీ బీసీ వచ్చేసరికి 700, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 350 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు పేయింగ్ కూడా ఆన్లైన్లోనే ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ద ఫీజ్ మెన్షన్ ఇన్ ద అబవ్ పారాగ్రాఫ్ ఈస్ టు బి పేడ్ ఆన్లైన్. మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీరు ఫీజు అయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏ మోడ్లో కూడా వీళ్ళు ఫీజు అయితే యాక్సెప్ట్ చేయరు. సో మీరు అప్లై చేసినప్పుడు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. ఫోటో హైట్ వచ్చేసరికి 4.5 cm, అలాగే సిగ్నేచర్ స్పేస్ వచ్చేసరికి 1.5 cm ఖచ్చితంగా ఉండాలి. ఫోటో వచ్చేసరికి మోర్ దెన్ 50 KB ఉండాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ద క్యాండిడేట్ హ్యాష్ సైన్ వచ్చేసరికి మీకు క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. మీ సిగ్నేచర్ ఎలాగైతే చేస్తారో అలాగే నార్మల్ లెటర్స్తోని సిగ్నేచర్ అయితే చేయండి. సో సిగ్నేచర్ కోసం వీళ్ళు పర్టికులర్గా ఏం మెన్షన్ చేశారంటే హాల్ టికెట్లో కూడా మీకు సిగ్నేచర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో సిగ్నేచర్ చేంజ్ అవ్వకుండా కరెక్ట్గా మీరు సిగ్నేచర్ అయితే చేయండి, చేసి అప్లోడ్ చేయండి. సో ఇది వాళ్ళు ఫార్మాట్ కూడా శాంపుల్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ కూడా మీకు ఇలా అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో తప్ప ఇంకే మోడ్లో కూడా వీళ్ళు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో అప్లై చేసిన తర్వాత మీకు ఒక అప్లై చేసినట్టు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటే ఫర్దర్గా మీకు సెలక్షన్ ప్రాసెస్లో యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ అయినా వాళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ 089125821419. సో
సో అలాగే ఇంకొక నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మీరు మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 to 5 o'clock వరకు మీరు వర్కింగ్ డేస్లో కాల్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ సర్కిల్ వైజ్గా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మొబైల్ నెంబర్స్ కూడా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ పర్టికులర్ సర్కిల్కి కాల్ చేసి మీరు డౌట్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అనవసరంగా మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసి దాని కింద కామెంట్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేయకుండా మీ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి త్రూ హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి పార్ట్ 1 పార్ట్ ఏ చూసుకుంటే ఫస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, అలాగే ఐటీఐ ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎవరు ఎలిజిబుల్ కాదు, ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో 10th+ ఐటీఐ లేదా 10th+ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఖచ్చితంగా ఉండాలి. సో రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ఐటీఐ సిలబస్. మీ ఐటీఐ సిలబస్ మీద మీకు 80 మార్క్స్కి వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 30% మీకు బేసిక్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవల్యూషన్ షెల్ బి డన్ 100 మార్కులు వాళ్ళు ఎవల్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. కానీ పేపర్ వచ్చేసరికి 80 మార్క్సే. ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్గా వీళ్ళు చేస్తున్నారో, ఆల్రెడీ చాలా ఏపీపీడీసీఎల్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్నారో వాళ్ళకి మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం కంప్లీటెడ్ 6 months 180 days 6 months ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి 80 మార్క్స్కి మీ ఐటీఐ సిలబస్ మీద ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సిలబస్ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది సిలబస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అని చెప్పేసి 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం టైం వచ్చేసరికి 1 hour 45 minutes. అలాగే మార్క్స్ వచ్చేసరికి 80 మార్క్స్. ఇదేం లేదు, మీ ఐటీఐ సిలబస్ ఆల్రెడీ మీ నిమి బుక్స్లో అది ఉంటుంది. సో అవే సిలబస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్ అండ్ వైర్ జాయింట్, అలాగే వైర్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్, ఎర్తింగ్, ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్, semiconductor device and their applications, DC generators, DC motors, AC fundamentals and circuits, transformers, alternators, 3-phase induction motors, single-phase induction motors, generation of power, transmission of distribution power, planning, estimation and costing of wire, illumination. So ఇది మీ 80 మార్క్స్ వచ్చే సిలబస్, ఐటీఐ సిలబస్. వీళ్ళు ఐటీఐ సిలబస్ అయితే వీళ్ళు ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత మీకు పార్ట్ బి వచ్చేసరికి పోల్ క్లైంబింగ్ అయితే ఉంటుంది. మీరు పోల్ ఎక్కాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 15 minutesలో ద క్యాండిడేట్ హ్యాస్ టు బి క్లైంబ్ అండ్ డిసెండ్ ద పోల్ విత్ ఇన్ 15 minutesలో మీరు పోల్ అయితే ఎక్కాలి. అలాగే మీరు పోల్ నుంచి కిందకైతే పడిపోకూడదు. సో పోల్ మీరు టాప్ వరకు మీరు క్లైంబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీటర్ రీడింగ్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలి. ఏబిసి మాత్రం మ్యాండేటరీగా మీకు వచ్చి ఉండాలి. ఫస్ట్ చూసుకుంటే మీరు ఏం లేదు, పోల్ ఎక్కాల్సి ఉంటుంది. పోల్ టాప్ వరకు మీరు ఎక్కాల్సి ఉంటుంది. సెకండ్ ఛాన్స్ కూడా మీకు ఇన్ కేస్ ఫస్ట్ ఛాన్స్లో ఫెయిల్ అయితే సెకండ్ ఛాన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్గా మీటర్ రీడింగ్, సైక్లింగ్ మీకు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ద క్యాండిడేట్ హూ ఫెయిల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద అబౌవ్ టెస్ట్ ఏ టు సి, ఈ ఏ నుంచి సిలో ఏదైనా మీరు ఒకటి ఫెయిల్ అయినా ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎగ్జామ్ ఉంటుందని. 180 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫై అయితే 1:3 చెప్పిన వాళ్ళు
తీయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగు అలాగే ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మెడికల్గా కూడా ఫిట్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడైతే మీకు అపాయింట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇంటర్వ్యూ లాంటివి ఏమి ఉండవు. క్వాలిఫై అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏజ్కి సంబంధించి, అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించింది, అలాగే పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు దీనికి. సో మీరు క్వాలిఫై అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీరు సెలెక్ట్ చేసుకున్న సర్కిల్స్లో మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీ వర్క్స్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ వర్క్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టు లుక్ ఆఫ్టర్ పవర్ సప్లై అండ్ స్ట్రీట్ లైటింగ్, అలాగే బి చూసుకుంటే టు ప్రొవైడ్ సర్వీస్ కనెక్షన్స్ యాజ్ పర్ డిస్కామ్ నార్మ్స్, అలాగే సి చూసుకుంటే టు బి ఏ కోఆర్డినేటర్ బిట్వీన్ డిస్కామ్ స్టాఫ్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టాఫ్ అండ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ. సో ఇది మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో మీరు ఎప్పుడైతే రిటర్న్ క్వాలిఫై అయ్యి రోల్ క్లైమింగ్కి వెళ్తారో, రోల్ ఎక్కడానికి, అప్పుడు మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జెరాక్స్ కాపీస్ 2 సెట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను క్లారిటీగా మీకు డేట్స్ మీకు వీడియోలు చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 27న అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 30 నుంచి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 24 వరకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అప్లికేషన్లో తప్పు అప్లై చేస్తే కరెక్షన్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. 26/9/21 to 28/9 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు మీరు అప్లికేషన్ తప్పు అప్లై చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 days. అలాగే అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 9 వరకు మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10. టైం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు 11 AM to 12:45. సో 1 hour 45 minutes ఎగ్జాము. అక్టోబర్ 10 ఎగ్జాము. కీ ఆ రోజే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కీ రిలీజ్ చేసిన తర్వాత కీలో ఎటువంటి రాంగ్స్ ఉన్నా మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. దానికి వచ్చేసరికి అక్టోబర్ 10 నుండి 13 సాయంత్రం 5 వరకు మీరు అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. అలాగే రిజల్ట్ వచ్చేసరికి అక్టోబర్ 22 రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్కి అక్టోబర్ 26 నుండి 30 వరకు ఉండడం జరుగుతుంది. అలాగే పోల్ క్లైమింగ్ వచ్చేసరికి నవంబర్ 1 నుండి నవంబర్ 6 వరకు. సో ఫైనల్ సెలెక్ట్ లిస్ట్ వచ్చేసరికి నవంబర్ 15 అయితే వీళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నవంబర్ 17కి అపాయింట్మెంట్ లెటర్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే నవంబర్ 29 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు రిపోర్ట్ రెస్పెక్టివ్ మీకు వచ్చిన మీ అపార్ట్మెంట్లో వచ్చిన సర్కిల్ జోన్స్ బట్టి మీరు 29కి మీకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 30 నుండి నవంబర్ 1 ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీ రోల్ మీద, మీ రెస్పాన్సిబిలిటీస్ మీద, మీ వర్కింగ్ కల్చర్ మీద ఓరియంటేషన్ క్లాస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 2కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 2 నుండే మీకు డ్యూటీ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ చూసుకుంటే అనెక్సర్ 1 వాళ్ళు సర్కిల్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వాళ్ళు ఇక్కడ పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీడియో చాలా లాగ్ అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సపరేట్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తం 398 పోస్టులు. ఆల్రెడీ మనం సిలబస్ చూసాము. సిలబస్ తర్వాత వాళ్ళు ఇక్కడ మోడల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మోడల్ పేపర్. మోడల్ పేపర్లో మనకు వచ్చేసరికి మొత్తం
10 బిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మోడల్ పేపర్. సో ఇది ఏపీఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లైన్మెన్ గ్రేడ్